మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. సాధారణంగా చాలామంది చదువు అయిపోయిన వెంటనే హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం యూకే కానీ యూఎస్ కానీ యూరోప్ కానీ వెళ్ళి చదివితే వాళ్ళ కెరియర్ చాలా బాగా అప్స్ట్రింగ్లో వెళ్తుంది అని అనుకుంటారు. అయితే ఎందుకు ఇలాంటి మైండ్ సెట్ ఉంది? మన ఇండియాలోనే ఎందుకు చదవట్లేదు? సో వాళ్ళు పొందుతున్న బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు ఉన్నారు విదేశ్ కన్సల్ట్స్ ఫౌండర్ సాయి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నా అండి. థ్యాంక్ యూ సార్. చాలా మంది స్టడీస్ అవ్వాలి అన్న హయ్యర్ ఎడ్యుకేషన్ అంటేనే యూఎస్ కానీ యూకే కానీ యూరోప్, ఎక్కువగా చెప్పాలంటే యూకే ప్రిఫర్ చేస్తున్నారు సార్. ఎందుకంటారు? యాక్చువల్గా ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ అబ్రాడ్ వెళ్ళడం అనేది ఇండియన్ మార్కెట్స్లో యాక్చువల్గా మనకి కొత్త కాదు. యాక్చువల్గా మనకి ఇది డౌన్ ద లైన్ ఒక 200 years బ్యాక్ తీసుకుంటే కూడా ఒకప్పుడు రాజులు కూడా పిల్లల్ని బయట దేశాలు పంపించేవాళ్ళు జస్ట్ టు హ్యావ్ దిస్ లైక్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. అంటే వాళ్ళకేంటి, వాళ్ళు మన దగ్గరే ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎవ్రీథింగ్ వి డిపెండ్ ఆన్ పేరెంట్స్ అండ్ సినారియోస్ ఇలా ఉంటాయి. అది అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళగా సొంతగా వాళ్ళు ఆలోచించడం నేర్చుకుంటారు. దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రేపు గ్లోబలైజేషన్ జరిగిపోయింది. సో దీని ద్వారా ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్ ఫ్రమ్ హూ ఆర్ కరెంట్లీ ఇన్ హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ చాలా మటుకు మనం హైటెక్ సిటీస్ చూస్తే అన్ని ఎంఎన్సీ కంపెనీసే ఉన్నాయి. సో దీని ద్వారా ఏంటంటే ఒక స్టూడెంట్ యాక్చువల్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మల్టిపుల్ కంట్రీస్తో బిజినెస్ చేయడం కానీ, ఒక ఐడియాని యాక్చువల్గా వాళ్ళ కొత్త ఐడియాని ఒక సింపుల్ డొమెస్టిక్ లెవెల్కి ఇంటర్నేషనల్ లెవెల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఇవాళ రేపు యూత్కి ఏమవుతుందంటే ఇక్కడ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కొద్దిగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ కూడా కోరుకుంటున్నారు. అంటే మనకి టచ్ వుడ్ చెప్పకూడదు యాక్చువల్గా ఏంటంటే కొన్ని ఓయూ జేఎన్టీయూ ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే చాలా మటుకు థియరిటికల్ నాలెడ్జ్ దే ఆర్ వెరీ గుడ్, ఎక్సలెంట్ ఉంది. బట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ దగ్గర వచ్చినప్పుడు కొంత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంత ల్యాగ్ అయిందని చెప్పొచ్చు. సో దీని గ్యాప్ని కవర్ చేయడం కోసం ముఖ్యంగా స్టూడెంట్స్ అనేవాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు చాలా మంది బయట దేశానికి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దానికంటే ముఖ్యంగా ఏంటంటే డాలర్ డ్రీమ్స్ ఆఫ్ కోర్స్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పారామీటర్ మనకి. బికాస్ ఇక్కడ వచ్చేప్పటికి మనకి జీడిపి ఆఫ్ దిస్ కంట్రీస్ ఆల్వేస్ డిఫర్స్. సో మన ఇండియన్ జీడిపి వచ్చేసి మనకి అట్లీస్ట్ లైక్ 1/10 ఆఫ్ ద జీడిపి వాట్ వీ టాక్ అబౌట్ ది అదర్ కంట్రీస్. సో అందువల్ల కూడా ఏంటంటే వాళ్ళకి యాక్చువల్గా ఓవరాల్గా ఇన్కమ్ ఒకటి, తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్, దెర్ ఆర్ వేరియస్ పారామీటర్స్ బిహైండ్ ఇట్. సో అట్లా దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ యాక్చువల్లీ వై వన్ షుడ్ చూస్ అబ్రాడ్ దాన్ బీయింగ్ ఇన్ ఇండియా. కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే అక్కడ చదివిన తర్వాత సెటిల్మెంట్ ఆప్షన్స్ కూడా బాగా దొరుకుతున్నాయి ఇవాళ రేపు. అండ్ ఇంకోటి వర్క్ కల్చర్లో కూడా ఏంటంటే చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. బేసికలీ ఇక్కడ ఏంటంటే మనకి 9 to 5 జాబ్ అనుకోండి, అక్కడ ఓన్లీ 9 to 5 ఆ 5 days వర్క్ చేస్తే చాలు. ఇక్కడ ఏంటంటే మనకు కొద్దిగా పొలిటికల్ థింగ్స్ కూడా కంపెనీస్లో కనపడుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ యాక్చువల్లీ బిహైండ్ ఫర్ ఎనీ స్టూడెంట్ టు చూస్ అబ్రాడ్ అండి. సో మేజర్గా ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్ళాలి అన్నప్పుడు కూడా పేరెంట్స్ కూడా అంతే ఇదిగా సపోర్ట్ చేయాలండి. పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉందండి ఇప్పుడు? నిజంగా మీరు చాలా మందిని చూసి ఉంటారు. ఆల్మోస్ట్ 12,000+ మెంబర్స్ ఇప్పటి వరకు కూడా యూకే వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కానీ, యూరోప్ కానీ, అదర్ కంట్రీస్ కానీ వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడంలో మీకు మీరే సాట్ అని చెప్పొచ్చు. సో అయితే పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉందండి? పేరెంట్స్ కూడా యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నుంచి మనకి ఇండియాలో ఇప్పుడు ఒక పాప పుట్టినప్పుడు మనం మ్యారేజ్ కోసం ఎలా అయితే ఒక పేరెంట్స్ సేవింగ్ చేసి చిన్నప్పటి నుంచి గోల్డ్ కొత్త కొంటూ ఉంటాం. సో అలా యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రతి పేరెంట్ కూడా అబ్రాడ్ మా పిల్లల్ని చదువుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ రైట్ ఫ్రమ్ 5th 6th ఏజ్ నుంచి కూడా దే ఆర్ హ్యావింగ్ ఎ సెపరేట్ ఫండ్ ఫర్ దిస్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు ఈ గ్లోబల్ అరీనాలో ఈ కాంపిటీషన్లో ఒకప్పుడు ఏంటంటే యాక్చువల్గా డబ్బులు ఉన్నవాడు మాత్రమే బయటకు వెళ్ళేవాడు. ఈ రోజు పరిస్థితులే కావు. ఇప్పుడు ఏంటంటే దేర్ ఆర్ వేరియస్ కంట్రీస్ వేర్ యాక్చువల్లీ వీళ్ళకి వెరైటీ ఆఫ్ యూనివర్సిటీస్ దొరుకుతున్నాయి. సో ఒకప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఒక 10 లక్షలు పెట్టి చదవాలంటే అందరూ వల్ల అయ్యే పని కాదు. బట్ ఈరోజు ఏంటంటే మనకు చాలా ఎడ్యుకేషన్ లోన్స్ కానీ ఇవన్నీ బాగా దొరకడం వల్ల చాలామంది పేరెంట్స్ కూడా ఈరోజు వాళ్ళని ఒక 2 yearsకి 3 yearsకి వాళ్ళకి మాస్టర్స్ కానీ బ్యాచెస్ కానీ పంపిస్తే దాని ద్వారా వాళ్ళు అక్కడ చదివిన తర్వాత దే ఆర్ హ్యావింగ్ బెటర్ ఫ్యూచర్ అనేది చాలామంది పేరెంట్స్కి వచ్చిన క్లారిటీ అండి. సార్ ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా మనం యూకే గురించి మాట్లాడాలి అంటే యూకేలో మన సిస్టమ్ ఎలా ఉంది సార్? సో యాక్చువల్లీ యూకే ఏంటంటే యూకే ఆఫర్స్ వైబ్రెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇక్కడ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్చువల్గా యూకేలో ఒక మాస్టర్స్ చేయడానికి వెళ్తే 2 years మాస్టర్స్ ఉంటుంది. అయితే ఈ 2 yearsలో కేవలం 1 year మాత్రమే స్టడీస్కి అండి. సెకండ్ ఇయర్ పూర్తిగా అచ్చంగా ఇంటర్న్షిప్ ఇస్తారు. సో ఇంటర్న్షిప్ ద్వారా ఏమవుతుందంటే స్టూడెంట్కి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఒక రియల్ వరల్డ్ అంటే జాబ్లో
సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుంది. అంటే 2 years మాస్టర్స్లో 1 year దే యాక్చువల్లీ అటెండ్ ద క్లాస్ రూమ్ యాక్టివిటీస్ అండ్ అసైన్మెంట్ ద్వారా వాళ్ళు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తారు. సెకండ్ ఇయర్ వచ్చేప్పటికి పూర్తిగా 1 year దే హ్యావ్ టు డూ ఇంటర్న్షిప్. దాని ద్వారా ఎగ్జాంపుల్ దే ఆర్ గోయింగ్ ఫర్ మేనేజ్మెంట్ ఓరియంటెడ్లో కంపెనీస్లో దే హ్యావ్ టు వర్క్. ఐటీ అయితే కనుక ఐటీ, కెమికల్ అయితే కెమికల్, వాట్ ఎవర్ ద ఫీల్డ్ ఆఫ్ వర్క్ స్టడీస్ ఇట్ ఈస్, ఆ స్టడీస్కి అనుసంధానమైనటువంటి కంపెనీస్లో దే హ్యావ్ టు వర్క్ ఫర్ 1 year. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకు తెలియకుండా మనకి 1 year ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. సో దాంతో ఆటోమేటిక్గా వీళ్ళ రెజ్యూమ్ ఎప్పుడైతే మన మార్కెట్లోకి వెళ్తుందో 2 years మాస్టర్స్ తర్వాత దాంట్లో 1 year ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. సో ఈ 1 yearలో ఏమవుతుంది, హీఈస్ నో మోర్ ఫ్రెషర్ బికాస్ హీ యాక్చువల్లీ వర్క్ దేర్. ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది, ఇటు చదువు కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ కంపెనీస్లో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, తర్వాత వాళ్ళ వర్క్ ఎటిక్వెట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ 1 yearలో వీళ్ళు నేర్చుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే అక్కడ వెళ్ళాక ఈ కోర్స్ అయ్యాక కూడా ఇంకో 2 years వాళ్ళు ఆ గవర్నమెంట్ ఈస్ గివింగ్ పోస్ట్ స్టడీ వర్క్. సో దీని ద్వారా ఏంటంటే 2 years ఇస్ అ వెరీ గుడ్ టైమ్ ఫర్ ఎనీబడి టు ఫైండ్ ఎ జాబ్. అంటే కేవలం ఉద్యోగం వెతుక్కోవడం కోసం 2 years ఇస్తారు. సో ఈ 2 years చదువు ప్లస్ 2 years పూర్తిగా 4 years వీసా అనేది మనకి స్ట్రైట్ అవే అవైలబిలిటీ దొరుకుతుంది. కాబట్టి యాక్చువల్గా ఏంటంటే మన స్టూడెంట్ వెళ్ళిన తర్వాత అక్కడ జాబ్ దొరుకుతుందా లేదా అనే టెన్షన్ అవసరం లేదు. కేవలం 1 year ప్రాపర్గా చదువుకుంటే నెక్స్ట్ 3 years దే విల్ హ్యావ్ వెరీ గుడ్ టైం. ఆ తర్వాత కూడా వీసా ఎక్స్టెన్షన్ కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి అక్కడ. అయితే సాయి గారు, యూకేలో సిస్టమ్ అయితే చెప్పారు, ఫస్ట్ 1 year ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇంకో 1 year ఇంటర్న్షిప్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా వస్తుంది. సో అయితే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? ఎందుకంటే ఫస్ట్ మెయిన్ కావాల్సిందే ఇది, యూకే ప్లాన్ చేసుకోవాలి అంటే ఫీ స్ట్రక్చర్ గురించి కూడా ఇవాళ చెప్తారా? యూకేలో ఏంటంటే మనకి ఫీజు వచ్చేసి వీ హ్యావ్ వెరైటీ ఆఫ్ యూనివర్సిటీస్ రేంజింగ్ ఫ్రమ్ 12 lakh rupees నుంచి 20 lakhs మధ్యలో ఉంటుందండి. 12 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక 2 years మాస్టర్స్ కి కంప్లీట్ ఫీజు వచ్చేసి 12 lakhs నుంచి 20 lakhs మధ్యలో ఉంటుంది. బేస్డ్ ఆన్ ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ మా కౌన్సిలర్స్ యాక్చువల్గా మేము వాళ్ళ ప్రొఫైల్ తగ్గట్టుగా ఒక రైట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తాము. ఇందులో కూడా మళ్ళీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి దే ఆర్ ప్రొవైడింగ్ స్కాలర్షిప్స్ అండి. దాని ద్వారా ఒక 1500 నుంచి 3000 pounds వరకు వాళ్ళకున్న ఫీజులో అడిషనల్ స్కాలర్షిప్ కూడా తెప్పిస్తాం. దాని ద్వారా ఏంటంటే మనకు ఫీజు అనేది హార్డ్లీ ఒక 15 lakhs 16 lakhs బడ్జెట్లో వాళ్ళు హ్యాపీగా మాస్టర్స్ చేయగలుగుతారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి యాక్చువల్గా ఈ కోర్స్ చేసేటప్పుడు కూడా నా యాక్చువల్లీ లైక్ బ్యాంక్స్ కూడా లోన్స్ బాగా ఈజీగా ఇస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఇనీషియల్గా ఒక 4-5 lakhs వాళ్ళు స్పెండ్ చేసుకోగలిగితే తతిమది కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్ ద్వారా వాళ్ళు ప్రాసెస్ చేయొచ్చండి. సార్, యూనివర్సిటీస్ ఎలాంటి యూనివర్సిటీస్లో మనకి సీట్స్ అనేవి దొరుకుతాయో కూడా ఇవాళ మాట్లాడదాం. సో చాలా మందికి ఏంటంటే మంచి యూనివర్సిటీ చదవాలనేది ఒక బేసిక్ ఐడియాలజీ. సో యూకేలో టోటల్గా 11 యూనివర్సిటీస్ ఆర్ అమంగ్ టాప్ 100 ర్యాంకింగ్ అండి త్రూఅవుట్ ద వరల్డ్. అండ్ యూకే ఈజ్ యాక్చువల్లీ అ ల్యాండ్ ఆఫ్ గ్రేట్ యూనివర్సిటీస్ బికాస్ యాపిల్ పడింది యాక్చువల్ ఫస్ట్ అక్కడే. అసలు ఎప్పటి నుంచి యాపిల్ పడుతుంది, బట్ ఈ థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అక్కడి నుంచే. సో ఇలా యాక్చువల్గా దెర్ ఆర్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ యాక్చువల్ లైక్ ఇన్నోవేషన్స్ వాట్ ఆల్రెడీ హ్యాపెండ్ దేర్. కాబట్టి ఇది ఒక ఎడ్యుకేషన్ సంబంధించి రీసెర్చ్ సంబంధించి మంచి అవకాశాల్లో చాలా యూనివర్సిటీస్లో ఉన్నాయి. అండ్ వీ వర్క్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ది యూనివర్సిటీస్ ఇన్ యూకే. కాబట్టి స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్ తగ్గట్టుగా విల్ గివ్ దమ్ ద బెస్ట్ యూనివర్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ కానీ, లేకపోతే టీసైడ్ యూనివర్సిటీ ఆర్ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లండన్ ఆర్ గ్రీన్విచ్. దేర్ ఆర్ మల్టిపుల్ యూనివర్సిటీస్ వేర్ వన్ కెన్ చూస్ అండి. ఓకే సరే, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అన్నారండి ఫీకి లోన్ కానీ స్కాలర్షిప్ కానీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నారు కదా. సో మన ఇండియన్స్ యూకేలో చదవాలి అంటే స్కాలర్షిప్ పార్ట్ ఎంతవరకు వస్తుంది ఏంటి, ఆ డీటెయిల్స్ కూడా ఇవాళ ఒకసారి. సో ఇప్పుడు స్కాలర్షిప్ ఏంటంటే బేసికలీ మనకి జనరల్గా చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే నాకు IELTS TOEFL ఉంటేనే నేను అసలు యూకేకి వెళ్ళగలుగుతానేమో అనుకుంటారు. కానీ యూకేలో అటువంటి రిక్వైర్మెంట్ ఏం లేదండి. బేసికలీ ఏంటంటే IELTS అనేది అది కేవలం ఇంగ్లీష్ సంబంధించిన పరీక్ష. అయితే మన ఇంటర్మీడియట్లో మన ఇంగ్లీష్ మార్క్స్ ఎప్పుడైతే 65 and above ఉంటుందో వాళ్ళకి ఎటువంటి IELTS TOEFL రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చదివిన ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ లో 65 above ఉంటే ఆటోమేటిక్లీ IELTS TOEFL అనే పరీక్షలు రాయకుండానే యూకేకి వెళ్ళొచ్చు. దాంతో పాటుగా ఇప్పుడు యాక్చువల్గా మన స్కాలర్షిప్ ఏదైతే ఉందో ఇది వీళ్ళ పర్సంటేజ్ బట్టి కూడా కొన్ని ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ పర్సంటేజ్ 70 above ఉంటే దే గెట్ 1500 pounds అండ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ దాట్ 2000 pounds. సో మనం అకాడమిక్ పర్సంటేజ్ బట్టి వాళ్ళు అక్కడ స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి క్వాలిటీ ఆఫ్ SOP అండ్ అప్లికేషన్ ఇవి కూడా మనకి దీస్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ యాక్చువల్లీ లైక్ డిఫర్స్ ద స్కాలర్షిప్ అమౌంట్స్ అండి. అయితే సాయి గారు, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు సార్? బికాస్ అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే 2 years చదువు తర్వాత గుర్తొచ్చేది ఉద్యోగమే. సో యూకేలోనే జాబ్ చేయాలి అనుకుంటే 2 years కోర్స్ తర్వాత వాళ్ళకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? సో యూకేలో ఇంతకుముందు నేను చెప్పినట్లనే 2 years మాస్టర్స్లో ఆల్రెడీ వీళ్ళ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ వచ్చింది. ఆ తర్వాత ఇంకొక 2 years వాళ్ళకి జాబ్ సర్చ్ వీసా ఇచ్చారు. అయితే యాక్చువల్గా ఏంటంటే యూకేలో మనకి Tier 2 వీసా అని ఉంటుందండి. దాంట్లో ఏంటంటే ఒక 5 years వాళ్ళు వర్క్ పర్మిట్ మీద వర్క్ చేస్తే ఆటోమేటికలీ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ PR. సో ఆల్మోస్ట్ లైక్ దేర్ ఆర్ thousands ఆఫ్ ఆల్రెడీ ఇండియన్ స్టూడెంట్స్ హూ ఆర్ హ్యాపీలీ సెటిల్డ్ దేర్.
విత్ గెటింగ్ దిస్ టైర్ 2 వీసా. సో ఈ టైర్ 2 వీసా అనేది పెద్ద కాంప్లికేషన్ ఏం కాదు. గతంలో యాక్చువల్గా దీనికి రిక్వైర్మెంట్ వచ్చేసి ఇట్ యూస్ టు బి £40,000 per annum ఉంటే తప్ప టైర్ 2 వీసా వచ్చేది కాదు. ఇప్పుడు దాన్ని తగ్గించి ఓన్లీ £27,000 per annum ఇన్కమ్ ఉంటే ఆటోమేటిక్లీ దే ఆర్ క్వాలిఫైయింగ్ ఫర్ టైర్ 2 వీసా. ఓకే సార్, అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ యూకేకి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంటర్ అవ్వాలి అంటే ఎంట్రీ రిక్వైర్మెంట్ ఏంటండి, అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? సో యూకే ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఆర్ సో సింపుల్ అండి. ఇంతకుముందు నేను చెప్పినట్లు ఒకవేళ ఇంగ్లీష్ మార్క్స్లో కనుక ఇంటర్మీడియట్లో కనుక మనకి 65 అబౌవ్ ఉంటే ఆటోమేటికలీ వితౌట్ IELTS మనం ప్రాసెస్ చేయొచ్చు. ఆ తర్వాత యూనివర్సిటీ అడ్మిషన్స్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్. ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్ అప్లై చేస్తాము, అక్కడి నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది, తర్వాత దేర్ ఇస్ నామినల్ డిపాజిట్ టు బి పెయిడ్ టు యూనివర్సిటీస్, దాని తర్వాత వెంటనే వీసా అప్లై చేస్తాము. ఎందుకంటే ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 2024లో చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే వీసాస్ అండి. వేర్ యాక్చువల్లీ ఇప్పుడు అమెరికా చూసుకున్నాం, ఆస్ట్రేలియా, కెనడా నవర్ ఇన్ బిట్ డౌన్ ట్రెండ్ మార్కెట్, వేర్ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఈ కంట్రీస్లో రెఫ్యూజల్ రేట్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ టైంలో యూకే ఈజ్ యాక్చువల్లీ ద బెస్ట్ కంట్రీ వేర్ ఆల్మోస్ట్ ఐ వుడ్ సే వీ హ్యావ్ 100% సక్సెస్ రేట్ ఫర్ దిస్ వీసాస్. సో వీసాస్ కూడా ఖచ్చితంగా మనకి రావడం జరుగుతుంది. ఒకవేళ మనకి గతంలో వేరే కంట్రీస్ రిఫ్యూజ్ అయినా కూడా ఖచ్చితంగా మన యూకే ప్లాన్ చేయొచ్చు, ఇష్యూ ఏమి ఉండదు. అంటే చాలా మంది ఏంటంటే రిమైనింగ్ కంట్రీస్ కి కొన్నిసార్లు అప్లై చేసి అక్కడ రిజెక్ట్ అయిపోయి ఏం వెళ్తానే మళ్ళీ ఇక్కడ కూడా అలా ఉంటదేమో అన్న అపోహ ఉంటుంది కదా, అది అపోహ అని అంటారు. అబ్సల్యూట్లీ అపోహ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూకే ప్లాన్ చేసుకున్నట్లయితే. ఎందుకంటే యూకేలో ఏంటంటే మనకి కేవలం యూనివర్సిటీ ద్వారానే క్యాష్ ఇస్తారు, కాబట్టి యూనివర్సిటీ విల్ టేక్ ద ఇంటర్వ్యూ అండ్ దే విల్ గో త్రూ ఆల్ ది రిక్వైర్మెంట్. కాబట్టి కాన్సులేట్స్ ద్వారా పెద్దగా ఇంటర్వ్యూస్ కూడా ఉండదు. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఎవరికైనా ఇంటర్వ్యూ రావచ్చు తప్ప 99.9% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇంటర్వ్యూస్. స్ట్రైట్ అవే ఇట్స్ డ్రాప్ బాక్స్ వీసా, కాబట్టి వీళ్ళకి సక్సెస్ రేట్ కూడా బాగుంది. సార్, అయితే అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే సెటిల్మెంట్ ఇంపార్టెంట్ అండి ఎవరికైనా కూడా. ఒకవేళ యూకేలో స్టడీస్ తర్వాత అక్కడే సెటిల్ అవ్వాలి అని అనుకున్నారనుకోండి, వాళ్ళకి సెటిల్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే మీరు ఏం చెప్తారు సార్? సో ఆల్రెడీ నేను ఇప్పుడు చెప్పాలంటే క్లియర్గా అండి, మనకి ఇక్కడ స్టడీస్ అయిపోతూనే వాళ్ళకి యాక్చువల్గా 2 years అనేది ఓన్లీ టు ఫైండ్ ఎంప్లాయ్మెంట్. వేరే చాలా కంట్రీస్లో ఇట్స్ ఓన్లీ లైక్ 6 months or 1 year ఇస్తారు. ఇక్కడ 2 years అచ్చంగా వీళ్ళకి ఉద్యోగం వెతుక్కోవడానికి టైం దొరుకుతుంది. ఈ 2 yearsలో కూడా జాబ్ దొరకకపోతే ఖచ్చితంగా ఇండియాలో కూడా వాళ్ళకి జాబ్ దొరకదు. ఓకే, అంటే అక్కడ అంత ఈజీ అక్కడ. సో ఇట్ ఇస్ ఆల్ అబౌట్ యాక్చువల్లీ లైక్ పికింగ్ అప్ ద రైట్ స్కిల్స్. ఆబ్వియస్లీ వాళ్ళకి ఏంటంటే కాలేజ్లో చదివేటప్పుడు కూడా కొద్దిగా ఫోకస్డ్గా చదివి కొద్దిగా కరెక్ట్గా వాళ్ళ ఫ్యాకల్టీని కరెక్ట్గా ఫాలో అయితే కనుక డెఫినెట్లీ దే ఆర్ ఏబుల్ టు ల్యాండ్ ఇన్ టు ఇంటర్న్షిప్స్ ఆటోమేటిక్గా. దాని ద్వారా యూజువల్గా ఏమవుతుందంటే ఇంటర్న్షిప్లో కంపెనీ వాడి రిక్వైర్మెంట్ క్లోజ్ అవ్వదు. 1 year అయిపోయాక స్టూడెంట్కి ఏంటంటే తను 1 year అయిపోయింది, హీ కెన్ కమ్ అవుట్. బట్ కంపెనీకి ఏంటి ఆల్రెడీ దే నీడ్ ద సేమ్ రిసోర్స్ టు కంటిన్యూ ద ప్రాజెక్ట్. సో అక్కడ వాళ్ళకి తెలియకుండా ఆటోమేటిక్గా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చి అక్కడే సెటిల్ అయిన అవకాశాలు చాలా మంది నేను చూశాను. అది కాకుండా వాళ్ళకి ఏంటంటే లైక్ యూకే ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎకానమీస్ వేర్ యాక్చువల్లీ మోర్ దెన్ 15,500+ కంపెనీస్ ఉన్నాయి ఐటీవీ, అండ్ దెర్ ఆర్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ దెర్ ఆర్ వెరీ గ్రేట్ స్కోప్. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి అక్కడ జాబ్స్ అయితే ఈజీగా దొరుకుతాయండి. ఓకే సాయి గారు, అయితే ఎవ్రీ సాటర్డే కూడా మన విదేశ్ కన్సల్ట్స్ తరపున ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది నడుస్తుంది అంటారు. సో ఇది ఎవ్రీ సాటర్డే నడుస్తుందా లేకపోతే ఓన్లీ ఎక్స్క్లూజివ్? No, actually what we do is actually it's a brainstorming session what we do on Saturdays. Okay. So Saturdays ఏంటంటే యాక్చువల్గా we have a group of students interested in different countries. So వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి we'll discuss actually why we should go and what has to be done and process ఏంటి, టెక్నికాలిటీస్ ఏంటి, ఇవన్నీ చేయడానికి we dedicate this Saturday. So దాంట్లో ఏంటంటే జస్ట్ ఒక ఇండివిజువల్ 1-to-1 కౌన్సిలింగ్ అంటే కూడా ఇట్స్ గ్రూప్ యాక్టివిటీ చేస్తాం. దాంట్లో ఏంటంటే విల్ డిస్కస్ విత్ వేరియస్ స్టూడెంట్స్, పేరెంట్స్, అండ్ యాక్చువల్లీ దేర్ కన్సర్న్స్ ఆర్ ఆల్వేస్ డిస్కస్డ్. ఇట్స్ మోర్ అన్ని కన్సర్న్స్ కి ఒక చెక్ అన్నమాట. ఒక సాటర్డే కనుక వాళ్ళు ప్లాన్ చేసుకొని వస్తే ఖచ్చితంగా విల్ హావ్ మోర్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్. దాన్ని బట్టి ఒక ఎఫెక్టివ్ డెసిషన్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే బోల్డ్ అని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నా కూడా ఎందుకు వెళ్ళాలి, అక్కడ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, సెటిల్మెంట్ ఎలా ఉంటుంది, ఇన్ని కన్ఫ్యూజన్స్ కూడా ఒకే వీడియోలో క్లియర్ చేశారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ ఏ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఆడియన్స్, మీలో కూడా ఎవరికైనా ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటే మీరు కనుక ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే విదేశ్ కన్సల్ట్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్స్ బ్లాక్ చేసుకోవచ్చండి. ఎవ్రీ సాటర్డే కూడా ఫెయిర్ నడుస్తుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మీ కన్సర్న్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ.